కేసులో అరెస్ట్ అయిన ఇమ్మాడి రవి న్యూస్ ఎంత సెన్సేషన్ అయిందో అతడి తండ్రి చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు అంతే సెన్సేషన్ అవుతున్నాయి. ఎందుకంటే జనరల్గా క్రిమినల్స్ ఎవరైనా ఇలా విపరీతంగా తప్పుడు మార్గాల్లో డబ్బు సంపాదించే వాళ్ళు ఎవరైనా చివరికి టెర్రరిస్టులు కూడా బయట వాళ్ళతో వాళ్ళు ఎంత నెగిటివ్గా ఉన్నా ఇంట్లో వాళ్ళతో మాత్రం చాలా క్లోజ్గా ఉంటారు. మంచి కొడుకు అనిపించుకుంటారు, మంచి అన్నాలు అంటే మంచి భర్త ఇట్లా అనిపించుకుంటారు. బట్ ఈ కేసులో మాత్రం మనకు ఒక కొత్త యాంగిల్ కనిపిస్తోంది. ఇమ్మాడి రవి ఫాదర్ ఏమంటున్నారంటే ఆయన ఒక బిఎస్ఎన్ఎల్ రిటైర్డ్ ఎంప్లాయ్, అప్పారావు అతని పేరు. అయితే డిగ్రీ వరకు నా కొడుకుని చదివించాను, చిన్నప్పటి నుంచి బాగానే ఉండేవాడు, ఎక్కడ ఎప్పుడు తప్పుడు ప్రవర్తన అయితే లేదు, డబ్బు మీద ఆశగా కూడా అంతగా ఏం ఉండేవాడు కాదు. బట్ 15 సంవత్సరాలైంది అతని ఇంట్లోంచి వెళ్ళిపోయి. అతని గురించి నాకు అంతగా పెద్దగా ఏమి ఇన్ఫర్మేషన్ తెలీదు. బట్ ఒకసారి మాత్రం నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, చాలా మంచి అమ్మాయి అని అంటే ఇంకా పెళ్లి చేశాము మేమే అని చెప్తున్నారు. ఇంకా ఆ తర్వాత అతని లైఫ్ ఏంటి, అతని జాబ్ ఏంటని దానిపైన పెద్దగా సమాచారం అయితే లేదు. ఏదో నెట్వర్క్ జాబ్ ఏదో చేసుకుంటున్నాను ఫ్రెండ్స్తో కలిసి అని మాత్రమే చెప్పేవాడని చెప్తున్నాడు. అయితే ఇప్పుడు పోలీసులు అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు తెలుసా, అతడు చేస్తున్న చట్టవిరుద్ధ కార్యకలాపాల గురించి మీకు తెలుసా అని ప్రశ్నిస్తే అప్పారావు అంటున్నారు, అస్సలు నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. అతడు పోలీసులను ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేయడం ఖచ్చితంగా తప్పే, ఇలా తప్పుడు మార్గాల్లో డబ్బు సంపాదించడం తప్పే. కాబట్టి అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి ఎలాంటి శిక్ష విధించినా కూడా అతడికి ఆ శిక్ష పడాల్సిందే అని అప్పారావు అంటున్నారు. అయితే కోట్ల రూపాయల డబ్బు సంపాదించాడు, విదేశాలకు ట్రిప్స్ వేసేవాడు, అక్కడ సెటిల్ అవ్వాలని ప్లాన్ చేసుకున్నాడు. ఇలా ఈ డబ్బు గురించి అతడి లైఫ్ స్టైల్ గురించి అడిగినప్పుడు కూడా నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, నాకు వచ్చే పెన్షన్ డబ్బులతోనే బతుకుతున్నాను, ఇప్పుడు తాను ఉంటున్న ఇల్లు కూడా ఒక లోన్ తీసుకొని కట్టుకున్నాను, నాకు అసలు మందులకి నెలకు 10,000 అవుతున్నాయి, వాటికి కూడా నేను చాలా ఇబ్బంది పడుతున్నానని చెప్తే చాలామంది చూసిన వాళ్ళే షాక్ అవుతున్నారు. అతని మాటలు విన్న వాళ్ళు, కొడుకేమో అంత లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నాడు, తండ్రి పరిస్థితి ఇలా ఉంది, అలాగే అతనికి ఫ్రెండ్స్ పెద్దగా లేరు, భార్యకి డబ్బులు పంపేవాడు కాదంట, రిలేషన్స్తో పెద్దగా అతనికి ఏమీ సత్సంబంధాలు కూడా ఏమీ లేవు, కాంటాక్ట్స్ కూడా మెయింటైన్ చేసేవాడు కాదు, చాలా విచిత్రమైన భిన్నమైన లైఫ్ స్టైల్ ఉంది అతనిది అని చెప్తున్నారు. కొంతమంది ఏమో రవి మెంటాలిటీనే చాలా విచిత్రంగా ఉంది, ఖచ్చితంగా తండ్రి చెప్పింది వాస్తవమే అయి ఉంటుంది అని కొందరు అంటున్నారు. మీరేమంటారు? కామెంట్ చేయండి.